ప్రతిదాన్ని తెలుసుకుంటున్న మనిషి తానెవరో తెలుసుకోలేకుండా ఉన్నాడు. ప్రతిదాన్ని కూడా తెలుసుకుని ఉపయోగించేసుకుంటున్నాడు. ప్రతిదాన్ని తెలుసుకుని లోపల ఏముందో, ఏమేమి మెటీరియల్ ఉందో, ఏ విటమిన్ ఉన్నదో అన్నీ తెలుసుకుంటున్నాడు. అది శరీరానికి ఎలా ఉపయోగపడుతుందో, శరీరానికి ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందో, ఏది ఆరోగ్యాన్ని పాడు చేస్తుందో అవన్నిటినీ పక్కన పెట్టి ఆరోగ్యాన్ని ఇచ్చే అనేకమైన వాటిని వినియోగించుకుంటూ ఉన్నాడు. ఇన్ని తెలుసుకున్న మనిషి తానెవరు, ఎక్కడి నుండి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏమైపోతున్నాడు, ఇది మాత్రం తెలుసుకోలేదండి. మనిషి ఇది తెలుసుకోలేదు. మహామేధావులుగా ఉన్న సైంటిస్టులు కాడి నుంచి ఒక పండితుడైనా, ఒక కవి అయినా, సమాజ పెద్దలైనా, రాజకీయ నాయకులైనా ఎవ్వరూ కూడా వెళ్ళిపోతున్నాడు, వచ్చి వెళ్ళిపోతున్నాడు. రావటాన్నేమో పుట్టుగా అన్నాము, పోవటాన్నేమో చావు అంటున్నాము. ఈ కొద్ది కాలానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు పుట్టాడు, మళ్ళీ చనిపోతున్నాడు అన్నాడు, ఎక్కడికి పోతున్నాడు, ఏమైపోతున్నాడు, ఇలాంటి విషయాలకు మనిషికి తెలియకుండా పోయింది. ఎవరైనా గట్టిగా అడిగితే మనిషి నువ్వెవరు అని అడిగితే కులాల పేర్లు చెప్తాడు. మేము కమ్మవారమండి, రెడ్డిలమండి, కాపులమండి, మాలండి, మాదిగండి. కాదండి, మీరెవరు అని అడిగితే ప్రాంతాల పేర్లు చెప్తాడు. మేము ఆంధ్ర వాళ్ళమండి, తెలంగాణ వాళ్ళమండి, గుజరాత్ వాళ్ళమని ప్రాంతాల పేర్లు చెప్తాడు. ఇంకా మీరెవరు, అది కాదండి మీరెవరు అని అడిగితే మతాల పేర్లు చెప్తారు. మేము క్రిస్టియన్స్ అండి, హిందూస్ అండి, ముస్లిమ్స్ అండి, జైనిస్ అండి, బుద్ధిస్ట్ అండి, ఇలాగా మతాల పేర్లు చెప్తూ ఉంటాడు. మనిషి ఎవరో మధ్యలో వచ్చిన వాటిని చెప్తున్నాడు. కొంతమంది అయితే వృత్తులు చెప్తూ ఉంటారు. నేను డాక్టర్నండి, నేను టీచర్నండి, నేను లాయర్నండి, నేను జడ్జినండి. వాళ్ళు చేస్తున్న పని కాదు, వాళ్ళు పుట్టిన కులము కాదు, మతము కాదు. అసలు మనిషి ఎవరు అని అంటే ఇదేదో సినిమా డైలాగ్గా అనుకున్నారు గాక, మనిషి ఎవరు మనిషికి అర్థం కావటలేదు. ఎందుకంటే మనిషి సాక్షాత్తు 6 అడుగులు ఇంచుమించుగా అటు ఇటుగా 6 అడుగులు కనపడుతున్నది మనిషే కదా. మళ్ళీ మనిషి ఎవరు అని అడుగుతున్నారు ఏంటి అని ఆలోచిస్తుంటే బైబిల్ని బయట చూస్తూ ఉంటాయండి. మనిషి కోసం మనిషి ఎవరో తెలియడానికి కొన్ని మాటలు చూద్దాము ఒకసారి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చూద్దామండి. 8, 9, 10 వచనాలు. ఇంకా 1వ వచనం కూడా చూద్దాం. ఒకవేళ 1వ వచనం నుంచి ఎక్కువైపోద్దని నేను ఆలోచిస్తూ ఉన్నాను. అయినా 1వ వచనం చదువుదాం, కొంత అర్థం అవుతుంది. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందున్నది ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారిగా కనపడుచున్నాము. కాబట్టి పరలోకము నుండి వచ్చు ఈ నివాసము దీనిపైన ధరించుకొన గోరుచు అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము అన్నాడు. మనమట దీనిలో ఉన్నామట, ఈ గుడారములో ఉన్నామట. దీన్ని గుడారము అంటున్నాడు ఈ శరీరాన్ని. ఇది గుడారము అంటున్నాడు శరీరాన్ని. అలాగే 8వ వచనం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము.
కావున దేహమందున్నను దేహమును విడిచినను, ఆయనకి ఇష్టలుగా దేహమందున్నను దేహము విడిచినను. దేహం మందున్నది ఎవరు, దేహాన్ని విడిచి వెళ్ళేది ఎవరు అని ఆలోచిస్తుంటే మనిషి అండి. మనిషి దేహములో ఉన్నాడట, దేహము గుడారమట. 9వ వచనం, కావున దేహమందున్నను దేహం విడిచినను ఇష్టలమై ఉండాలి. 10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటిని ఫలమును లోపల ఉన్న మనిషి పొందాలి అన్నాడు. దేహము గుడారమట. పేతురు గారు కూడా ఈ మంచి మాట ఒకటి రాస్తున్నాడు, చూద్దాం. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 13-14 చూద్దామండి. పేతురు గారు ఏం రాశారు? పౌలు గారు అయితే ఇది నా గుడారము, దీన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలని, అక్కడ ఉండాలని ఇష్టపడుచున్నాము అన్నాడు. పేతురు గారు ఏమంటున్నారు ఒకసారి చూద్దామండి. 1వ అధ్యాయము 13-14 2వ పేతురు, నా గుడారమైన ఈ శరీరము త్వరగా విడిచిపెట్టవలెనని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనిచున్నాను. గుడారములో ఉన్నాను, నేను త్వరగా వెళ్ళిపోవాలి, గుడారము విడిచి నేను వెళ్ళిపోవాలి, ఉన్నంతకాలం మిమ్మల్ని రేపాలని ఈ మాటలు చెప్తున్నాను అన్నాడు. ఇదటండి శరీరం గుడారమట అండి. శరీరము ఒక వస్త్రం వలె, ఈ శరీరానికి వేసుకున్న వస్త్రం వలె లోపల ఉన్న మనిషికి పైన ఉన్న ఈ దేహము ఒక గుడారము అంటున్నాడు. దేహము ఒక గుడారమట. ఆలోచించండి. అలాగే మరొక వచనాన్ని మనము ఆలోచిస్తుంటే పిలిపిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22, 23, 24 వచనాలు చూస్తుంటే పిలిపిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి చూద్దామండి ఒకసారి. అయినను ధైర్యముతో నేను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధకము అయిన ఎడల నేనేమి కోరుదును తోచలేదు. ముక్కలుగా చదువు, మధ్యలో ఆపేయకండి. ఈ రెండిటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని ఆశ ఉన్నది, మరీ మేలు. అయినను నేను శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. నేను శరీరమందు నిలిచియుండుట, శరీరములో ఉన్నాను. నేను శరీరములో ఉన్నది ఎందుకంటే మిమ్మును బట్టి. నేను సువార్త చెప్పాలి, అనేకులను రక్షించాలి, క్రీస్తు దగ్గరికి నడిపించాలి. అందుకునే ఈ శరీరంలో ఉండి మీకు సువార్త చెప్పడానికి నేను అవసరంగా ఉండాలి. ఇందులో ఈ శరీరంలో నేను ఉండాలి అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎంత గొప్ప మాట అండి. మనిషి అంటే శరీరం అనుకున్నారు అందరూ. కనపడుతున్న 6 అడుగులు ఈ బొమ్మ అనుకుంటున్నారు అందరూ. ఈ బొమ్మ మట్టిలోకి వెళ్ళిపోద్ది. మట్టిలోకి వెళ్ళిపోయింది మనిషి కాదు. మట్టిలోకి వెళ్ళిపోయేది మనిషి కాదు. ఎందుకంటే మనకి కనపడుతున్నది శరీరము, లోపల మనిషి ఉన్నాడు. నా పేరు పద్మస్ కుమార్ అండి. నేను ఎంతమందికి కనపడుతున్నాను? చేతులెత్తండి ఒకసారి. ఎంతమందికి కనపడుతున్నాను నేను? మంచిదండి. మళ్ళా అడుగుతున్నాను దీన్ని, నేనెంతమందికి కనపడుతున్నాను? చేతులెత్తండి. మీకు అర్థం కాలేదేమో.
నా శరీరం ఎంతమందికి కనపడుతుంది, నేనెంతమందికి కనపడుతున్నాను? శరీరంలోనున్నాను కదా, నేను శరీరాన్ని నడిపిస్తున్నాను కదా. శరీరం ఎంతమందికి కనపడుతుందో చేతులెత్తండి. శరీరం అందరికీ కనపడుతుంది. మీ శరీరాలు కూడా నాకు కనపడుతున్నాయి. ఇప్పుడు శరీరాన్ని పక్కన పెడదాం, నేనెంతమందికి కనపడుతున్నాను చేతులెత్తండి. నేను కనపడుతున్నానా, శరీరం కనపడుతుందా? అమ్మా, నేను కనపడుతున్నానా, శరీరం కనపడుతుందా? పైన గుడారం కనపడుతుందా, లోపల ఉన్న మనిషి కనపడుతున్నాడా? లోపల ఉన్నవాడు కనపడని వాడు ఆత్మ కనపడదండి, శరీరం కనపడుతుంది. మీకు బాగా అర్థం అవ్వాలండి, చిన్న ఉదాహరణ చెప్తానండి. మనలో ఎవరైనా చనిపోయామనుకోండి, నేనే చనిపోయాను అనుకోండి, మరి ఎవరి మీద అన్న ఎడితే బాధపడతారు? ఏ పేరు చెప్పినా. నేనే చనిపోయాను అనుకోండి, ఇదిగోండి ఒక పెట్టెలో పెట్టి ఉంచుతారు, అందరూ వచ్చి చూస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకటే మాట అంటారు, ఎప్పుడు పోయారండి? ఎప్పుడు పోయారు? రాత్రే పోయారండి అండి. నా వాళ్ళు చెప్తారు, రాత్రే పోయారండి, తెల్లవారుజామున పోయారండి, సందకాడ పోయారండి అండి. పోయారండి. మరి పెట్టులో ఉన్నది ఏంటండి? ఆయన కాదా? కాదు, ఆయన విడిచిపెట్టిన శరీరము పెట్టెలో ఉంది. దాన్ని మట్టి నుండి వచ్చింది కనుక మట్టి పాలు చేయాలి, పెద్దలు వచ్చి మట్టి పాలు చేస్తారు. మరి ఆయన ఎప్పుడు పోయాడు? రాత్రి పోయాడా? రాత్రి పోయాడండి. పోయాడంటారా లేకపోతే ఉన్నాడంటారా? చెప్పండారా, పోయాడంటారా ఉన్నాడంటారా? పోయాడు అంటాడు. పోయినోడు ఎక్కడికి వెళ్ళాడో ఎక్కడున్నాడో తర్వాత సంగతి. ముందు పోయాడా లేదా దేహాన్ని విడిచిపెట్టి? ఆ దేహాన్ని విడిచిపెట్టి పోయిన వాడిని చూడగలమా? పోతున్నప్పుడు చూడగలమా? దేహంలో ఉన్నప్పుడు చూడగలమా? అండి, ఒడిలో పెట్టుకొని కొన ఊపిరితో ఉండి ఒడిలో ప్రాణం విడిచినా వెళ్ళిపోతున్న వాడిని చూడలేము, ఎందుకంటే అది ఆత్మ అండి. శరీరాన్ని నడిపిస్తుంది. ఆత్మయే జీవింపచేయునది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. దీనికి జీవాన్ని ఇచ్చేది ఆత్మ తప్పుకుంటే ఇందులో జీవము పోద్ది, దబేల్ని కింద పడిపోద్ది ఇది. ఎందుకంటే దీన్ని నడిపిస్తున్న శక్తి అనబడే ఆత్మ దీని నుండి వెళ్ళిపోయిన వెంటనే ఇది జీవము లేనిదై శవమవుతుంది. శరీరం అలా శవమైపోద్ది. ఇది ఇంకెందుకు? భార్యకు పనికిరాదు, పిల్లలకి పనికిరాదు, ఊరువారు ఎవరికి పనికిరాదు, ఎవ్వరికీ పనికిరాదు. గనక రండి, లేపేయండి, మోసుకుపోండి, పూర్తి చేయండి, కాల్చేయండి. లేకపోతే ఎవ్వరికి అవసరం లేనిది ఈ శరీరము, నిష్ప్రయోజనమైనది అంటాడు. అందులో మనిషి ఉంటేనే అది శరీరంగా ఉంటుంది, లేకపోతే శవమైపోద్ది. ఏండి, శరీరాన్ని చూస్తున్నారు మీరందరూ. నేను అనబడే ఆత్మ కనపడదు, కానీ జీవాన్ని ఇస్తుంది. ఈ శరీరానికి జీవాన్ని ఇస్తుంది. నేను తప్పుకుంటే నా శరీరము గోతికి వెళ్ళిపోవలసింది, కానీ ఎవ్వరికీ పనికిరాదు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, నేను కనపడని వాడను. నేను ఎవరిని? కనపడని వాడను. చూస్తున్నది ఏంటి? శరీరము అండి. చూస్తున్నది శరీరము, అవునా కదా? శరీరాన్ని చూస్తున్నారా, నన్ను చూస్తున్నారా? ఇప్పుడు చెప్పండి, శరీరాన్ని చూస్తున్నారా, నన్ను చూస్తున్నారా? నన్ను చూస్తున్నాను అన్నవాడు చేతులు ఎత్తండి. ఇప్పుడు ఎత్తలేదు, ఒకళ్ళు ఎత్తారు. నా శరీరాన్ని చూస్తున్నాను అన్నవాడు చేతులు ఎత్తండి. ఇప్పుడు కరెక్ట్, నా శరీరం మాత్రమే కనపడుతుంది. మరి లోపల ఉన్న మనిషి ఎందుకు కనపడడు అంటే అది ఆత్మలు కనపడవు.
మనిషి ఆత్మే అండి. మనిషిని పుట్టించిన పరమాత్మ కూడా ఆత్మే అండి. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధించాలి అన్నాడు. దేవుడు ఆత్మే, మనిషి ఆత్మే. మనిషి ఆత్మ ఎక్కడ నుండి వచ్చింది? మనిషి ఆత్మ ఎక్కడ నుండి వచ్చింది? నేను నా తల్లి గర్భం నుండి వచ్చాను. తల్లిలోకి ఎలాగొచ్చాను? నా తండ్రి నుండి తల్లిలోకి వచ్చాను. తండ్రిలోకి ఎలాగొచ్చాను? తాతలోంచి వచ్చాను. తాతలోకి ఎలాగొచ్చాను? ముత్తాతలోంచి వచ్చాను. ఇలాగా ఎవరికి వాళ్ళు అలా వెనక్కి వెళితే అందరూ ఆదాము నుండి వచ్చిన వాళ్ళని బైబిల్ చెప్తుంది. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనాన్ని చూస్తుంటే, యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకని నుండి వచ్చిన వారము. మీరు వెనక్కెళ్ళినా మీ అమ్మ గర్భం నుండి, నాన్న గర్భం నుండి, తాతల గర్భం నుండి, ముత్తాతల గర్భం నుండి మీ వంశం అంతా వెనక్కెళ్ళిపోయినా ఆదాములో ఉంటాం. నేను వెళ్ళిపోయినా ఆదాములోనే ఉంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, ప్రపంచంలో పుట్టిన ఏ జాతి వాళ్ళైనా సరే ఆదాము నుండే సమస్త జాతులు వచ్చారు కనుక మనం అందరం వెనక్కి వెళితే ఆదాము సంతానం మనమంతా. ఇక్కడికి వచ్చాక కులాలు పేరట, మతాలు పేరట, ఇంటి పేరట, ఇల్లు పేరు కూడా ఉంది కదండి, ఇంటి పేరట విడిపోయి మా వాళ్ళు ఇంటి పేరు గలవాళ్ళు మా వాళ్ళు అట, మిగతా వాళ్ళు మా వాళ్ళు కాదట. మన అంతా ఒక తండ్రి బిడ్డలమేనండి. ఇవన్నీ మనం పెట్టుకున్నాయి, మనుషులు పెట్టినాయి. ఇంటి పేర్లు మనుషులే పెట్టారు, కులాల పేర్లు మనుషులే పెట్టారు, మతాల పేర్లు మనుషులే పెట్టారు, జాతుల పేర్లు మనుషులే పెట్టారు అండి. మనమంతా ఒక తండ్రి బిడ్డలం. ఎవరా తండ్రి? ఆదాము. మరి మనమంతా ఆదాములోకి వెళ్ళిపోతే ఆదాములో ఉన్న మనము, ఆదాము పుట్టక మునుపు ఆదాములో పాటు మనం ఎక్కడున్నాము? ఆదాముతో పాటు మనమందరము ఎక్కడున్నాము? ఆదాము పుట్టక మునుపు ఆదాము తండ్రిలో ఉన్నాడు. ఆదాముకి తండ్రి ఉన్నాడా? ఉన్నాడు. లోకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. లోకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనాన్ని చూద్దామండి ఒకసారి. కేనాను ఏనోసుకు, ఏనోసు సేతుకు, సేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. అందరి బైబిల్లో అలాగే ఉందండి. ఆదాము దేవునికి కుమారుడు, దేవునిలో నుండి వచ్చాడు. ఎక్కడికి? ఈ మట్టి బొమ్మలోకి. దేవుడు అండి ఏదేను తోటగా ముందే మట్టి నుండి కొంత మట్టి తీసి ఒక మనిషి, ఇదిగో ఈ ఆకారాన్ని తయారు చేశాడు దేవుడు. నేల మంటితో నరుని నిర్మించి అంటాడు 2:7. నేల మంటితో ఈ శరీరం ఏర్పడితే అది మట్టి బొమ్మే, ఒట్టి బొమ్మే. కానీ దానికి ప్రాణము లేదు, జీవము లేదు. ఎందుకో తెలుసా? అందులో ఆత్మ లేదు గనుక. ఆదామనే ఆత్మ లేదు గనుక అది ఒట్టి బొమ్మే. ఆ బొమ్మ దగ్గరికి వచ్చి దేవుడు దాని నాసికారంధ్రముల గుండా అని ఊదాడు. ఉప్పు అని ఊదగానే ఎవరొచ్చారు? దేవునిలోంచి ఎవరొచ్చారు బొమ్మలోకి? ముందు మట్టి బొమ్మే కదా, ఒట్టి బొమ్మే, మట్టి బొమ్మే. ఎప్పుడైతే నేల మంటి నుండి తయారైన ఈ బొమ్మ నాసికారంధ్రముల గుండా దేవుడు జీవవాయువులను ఊదగా నరుడు జీవాత్మ ఆయనో. అంటే ఆయనలో ఉన్న, దేవునిలో ఉన్న ఆదాము గారు మట్టి బొమ్మలోకి ఊపిరి గుండా వెళ్ళాడు. ఎందుకంటే కనపడని ఆత్మ ఊపిరి, జీవాన్నిచ్చే ఊపిరి గుండా వెళ్ళి ఆ బొమ్మను కదిలించింది. ఎందుకంటే ఆత్మయే జీవింపచేయునది అని రాశాడు కనుక ఆత్మ వెళ్ళగానే మట్టి బొమ్మ శరీరంగా మారింది. మట్టి బొమ్మ శరీరంగా మారింది.
లోపల ఉన్న ఆదాము గారు దాన్ని నడిపిస్తున్నాడు, దాని చేత పనులు చేయిస్తున్నాడు. ఉన్నాడు గనక ఆ బొమ్మ శరీరంగా మారి పనులు చేసింది. మరి ఆయనే గాని దాని నుండి వెళ్ళిపోతే ఆ బొమ్మ చచ్చిపోద్ది, మళ్ళా గోతికి వెళ్ళిపోద్ది. మరి ఎక్కడి నుంచి వచ్చాడు బొమ్మలోకి అంటే దేవుని గర్భవాసము నుండి అండి. పని ఊదినప్పుడు ఆదామే కాదు, ఆదాములో మనమంతా ఉన్నాం కదండి, అందరం కూడా ఆదాముతో పాటు ఆ బొమ్మలోకి వెళ్ళాం. ఆ బొమ్మలోంచే ఒక్క ఎముకను తీసి మాంసము తీసి అవ్వను చేశాడు. వీరిద్దరి కలయిక వలన ఆదాములో ఉన్న అండి కయ్యోను వచ్చాడు, ముందు ఆదాములో ఉన్న ఏబేలు వచ్చాడు, షేతు వచ్చాడు. ఇలాగ రావడం ప్రారంభించారు ఆదాము నుండి. ఆదాములోకి కూడా దేవునిలోంచి వచ్చాము. ఊదినప్పుడు ఆదాము ఒక్కడే కాదు, అవ్వ అందులోకి వచ్చేసింది, మనమంతా అందులోకి వచ్చేసాము. ఆదాములో ఉన్న మనము ఆయా కాలాలలో పుట్టుకుంటూ నేటికి మన తరములో మనము ఇప్పుడు పుట్టాము, మన తండ్రులకు తల్లులకు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనిషి ఎవరు అంటే జీవాత్మ, ఆత్మ, పరమాత్ముని కుమారుడు. దేవుడు పరమాత్ముడైతే ఆయన నుండి వచ్చిన జీవాత్మలము మనమంతా సహోదరులము. ఒకే ఉదరము నుండి జన్మించిన వాళ్ళం కనుక సహోదరులము. మనమంతా సహోదరులమే. ఎందుకు వచ్చాము భూమి మీదకి? భూమి మీదకి ఎందుకు వచ్చాము? దేవుడు పంపగా వచ్చాము. దేవుడు తనలోనున్న మనలను ఆత్మరూపాలుగా అండి మన తాతల గర్భాల గుండా ప్రయాణిస్తూ తాత నుండి తండ్రిలోకి, తండ్రి నుండి తల్లిలోకి, తల్లిలో ఈ శరీరం ఏర్పడి బయటికి వచ్చాం. శరీరము కూడా అదే శరీరం నుండి తయారవుతుంది. ఆదాము శరీరమే అవ్వకి, వాళ్ళిద్దరి నుండి వచ్చిన శరీరమే కయ్యోనికి, ఏబేలుకి, షేతుకి. ఒకే శరీరము నుండి శరీరాలన్నీ వచ్చినాయి. శరీర రీత్యా చూసినా మనమంతా సహోదరులమే, ఆత్మ విషయంలో చూసినా మనమంతా ఒక తండ్రి బిడ్డలము. మన అందరికన్నా తండ్రి దేవుడు. ఆదాము మనకి తండ్రి అయితే, ఆదాముకి దేవుడు తండ్రి అయితే, మనము దేవునిలో ముందుగా ఉన్నాము. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడండి 90వ కీర్తనలో, తరతరముల నుండి నివాస స్థలము దేవా నీవే అంటున్నాడు. నీలోనే ఉన్నాము అన్ని తరాల్లో. ఇదిగో ఇప్పుడైతే వచ్చాం కానీ భూమి మీదకి నీలోనే ఉన్నాము. తరతరముల నుండి నివాస స్థలము నువ్వే. మా ఆత్మలు ఉన్నాయి. పరమాత్మ గర్భవాసములో నీవే మమ్ములను పుట్టించావు, నీవే మాకు కన్న తండ్రివి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఈ తేడా అండి, ఈ తారతమ్యాలు, ఈ తేడాలు, ఈ కులమతాలు, ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుని విడిపోయాం. కానీ మనమంతా ఒకే తండ్రి బిడ్డలమ్మ. వచ్చింది ఎందుకు? ప్రపంచానికి తెలియకుండా పోయింది కనుక ఏదేదో చేసుకుంటున్నాడు. శరీరానికి అవసరమైనవి చేస్తున్నాడు కానీ తాను ఆత్మకు అవసరమైన విషయాలు చెయ్యాలి అన్న సంగతి ఈరోజు మనిషికి తెలియకుండా పోయింది. అందుకని ఆత్మజ్ఞానాన్ని బైబిల్లో చొప్పించి దీన్ని ప్రకటించమన్నాడు దేవుడు. ప్రకటించమన్నాడు. పుట్టుకేంటో అండి, తర్వాత మరణం ఏంటో, సమాధి ఏంటో, పునరుద్ధానం ఏంటో, ఇవన్నీ కూడా మనిషికి ఎలా వస్తున్నాయో ప్రకటించమన్నాడు ప్రపంచానికి. ఎవరొచ్చి ప్రకటించుచున్నది అందుకేనండి. సర్వలోకమునకెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు కనుక ఈ విషయాలు చాలామందికి తెలియకే కదండి విడిపోవడం, ఒకరినొకరు ద్వేషించుకోవడం అండ్ దూషించుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం. ఒరే బాబు, మనమంతా అన్నదమ్ములు అన్న సంగతి ఒకరికొకరు చెప్పుకోవటలేదు.
ఎందుకంటే తెలియక. మనమంతా ఒకే తండ్రి బిడ్డలమన్న సంగతి తెలియక ఆ ఒక్క తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. మనము వచ్చాము పని నిమిత్తము, పని ముగించుకొని వెళ్ళిపోవాలి. ఏంటా పని? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. ఎందుకు వచ్చామో చెప్తున్నాడు అక్కడ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. వాటి యందు మనము నడుచుకొనవలెనని ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన అంటే దేవుడు చేసిన పని అయ్యున్నామో. ఎందుకట? సత్క్రియలు చేయుటకు. సత్ అంటే సత్యము, సత్యం అంటే వాక్యము, వాక్యం అంటే యేసు. యేసు చెప్పిన క్రియలు, యేసు చేసిన క్రియలు సత్క్రియలు అంటే. ఆ క్రియలు చేయడానికి వచ్చిన మనము అందరూ సొంత కార్యాలు చేసుకుంటూ, శరీర కార్యాలు చేసుకుంటూ వచ్చిన కార్యాలు చేయడం మానేశారు. సత్క్రియలు చేస్తేనే తిరిగి పరలోకానికి దేవుని దగ్గరికి వెళ్ళేది. వారికే జీతం ఇస్తాడు. నువ్వు నీ ఇంటి కార్యాలు, పొలం కార్యాలు, శరీర కార్యాలు చేస్తే అండి పాతాళానికి, వేదనకరమైన స్థలానికి జారిపోతున్నారు చాలామంది తెలియక. సత్క్రియలు చేయాలి, సత్యము చెప్పిన క్రియలు చేయాలి. అందుకే భూలోకానికి వచ్చాము. దానికి కొంతకాలమే ఇచ్చాడు దేవుడు. నీకున్నది చాలా చిన్న కాలము. ఇలాగ ఎంతో మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ తరంలో మనమున్నాము. మనము వెళ్ళిపోతాం. వెళ్ళే ముందుగా సత్క్రియలు చేసి దేవుణ్ణి సంతోషపెట్టి అండి దేవుడు ఏర్పరిచిన ఆ లోకాలకి వెళ్ళిపోవాలండి. అలాగా సత్క్రియలు చేయకుండా వెళ్ళిపోతే అదిగోండి నరకము. దేవుడు చెప్పిన కార్యాలు చెయ్యాలి. అందుకని పిల్లలు ఎంతో కష్టపడ్డారు. డబ్బులు ఎక్కువైపోయి ఖర్చు పెట్టలేదు. సువార్త ప్రకటించాలి, సత్యాన్ని ప్రకటించాలి. సత్క్రియ అంటే ఇదే, సత్యాన్ని ప్రకటించడం. సత్క్రియ సత్యాన్ని ప్రకటించి కొందరిని రక్షించడం. అది చేయడానికే అండి మనం వచ్చామండి. తెలియక చెప్పేవాడు లేక ఈ శరీర కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దానికి పరలోకం ఇవ్వడండి. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తానండి. ఒక ఇద్దరున్నారు. యేసు చెప్పింది, ఒకడు మంచి కార్యాలు చేసి చనిపోయాడు, ఒకడు శరీర కార్యాలే చేసి శరీరాన్ని చుక్కపెట్టి చచ్చిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు అని ఆలోచిస్తుంటే లోకసువార్త 16వ అధ్యాయం 22 నుంచి ఉందండి ఈ మాటలు. మనకు సమయం లేదు కనుక నేను ముగించేస్తున్నాను అండి. అందులో అండి ధనవంతుడు, లాజరు. కథ కాదండి, కథ అని చెప్పుకోవద్దు. జరిగినదే యేసుక్రీస్తు వారు చెప్పారు. మోషే కాలంలో జరిగిందని కింద రాయబడింది. మోషే కాలంలో ఉన్న వాళ్ళు ఇద్దరు చనిపోయారు. మోషే కాలంలో ఉన్న వీళ్ళిద్దరూ చనిపోతే ఒకడు అండి లాజరు కొరుపులతో బాధపడి చనిపోతే అబ్రహామును రొమ్మున ఆనుకొనుటకు కొనుక్కోబడ్డాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచుండెను అని ఉంది. ఈ 2 వర్గాలే అండి ప్రపంచమంతా. దేవుని నమ్మి సమస్తాన్ని విడిచి శరీరాన్ని కూడా ఆయాసపరుచుకొని, శరీరాన్ని కూడా శ్రమల పాలు చేసుకొని, శరీరాన్ని కూడా నలగొట్టుకొని చనిపోయిన వాళ్ళు ఒక పక్క. శరీరాన్ని సుఖపెట్టుకును, దానికోసం డబ్బులు సంపాదించి, దాన్ని సుఖపెట్టడానికి సమస్తాన్ని సంపాదించి, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటూ విర్రవీగుతున్న వాళ్ళు చనిపోతే అదిగోండి అగ్నిలోకి వెళ్ళిపోతున్నారు. అదంతా మీరు చదివితే మీకే అర్థమవుతుంది. అగ్నిలోకి వెళ్ళిపోతున్నారు. ఎంత బ్రతికి అగ్నిలోకి వెళ్ళిపోవడానికి ఇచ్చాడా ఈ జీవితాన్ని? పోనీ అక్కడికి వెళ్ళాక ఏమైనా విడుదల ఉందా అంటే, అక్కడికి వెళ్తే యుగయుగాలు కాలిపోవలసిందే. అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము చావే.
అక్కడికి వెళ్ళకూడదండి. మన తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి పరలోకం. మన తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి పరలోకము. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళము మట్టి బొమ్మలోకి ఆత్మలుగా, ఆత్మదేవుని సంతానముగా, మా ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఈ మట్టి బొమ్మల్లో ఉన్నాం. ఈరోజు ఈ మట్టి బొమ్మను విడిచిపెడితే మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళాలి. అది సుఖవంతమైన జీవితం, నిత్య జీవము అన్నాడు. ఆకలి ఉండదు, దాహం ఉండదు, దప్పిక ఉండదు, శ్రమలు ఉండవు, కష్టాలు ఉండదు, పని ఉండదు, అంతా సంతోషం ఈ పరలోకం. ఆ జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు కనుక ఈ విషయాలు చెప్పి మిమ్మల్ని రేపాలనే అండి ఇక్కడ ఈ మీటింగు.